హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే వరలక్ష్మీదేవి పూజ రోజు వీడియో అండి. ఆ రోజు ముగ్గులు అన్నీ పెట్టుకున్నానండి ముందు రోజు నైట్. అయితే నేను ముగ్గులు వేసి నైట్ ఇంట్లోకి వెళ్ళి అరగంట అయితే అయిందండి. అరగంట అయిన తర్వాత పెద్ద వర్షం పడి ముగ్గులన్నీ వర్షానికి అయితే పోయాయండి. ముగ్గులన్నీ మళ్ళీ మార్నింగ్ లేచి ముగ్గులన్నీ మళ్ళీ పెట్టుకున్నాను. ఈ ముగ్గులైతే ఈ వారం వేసుకున్న ముగ్గులు మరియు కిందటి శుక్రవారం వేసుకున్న ముగ్గులు మొత్తం చూపిస్తున్నానండి. చూడండి, శ్రావణ శుక్రవారం రోజైతే మార్నింగ్ 4:30కి లేచానండి. 4:30కి లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకుని స్నానం అది చేసుకొని కొంచెం పువ్వులు అయితే ఏరుకున్నానండి. పువ్వులు ఏరుకున్న తర్వాత రైస్ పెట్టుకున్నానండి. ఫస్ట్ రైస్ పెట్టుకొని ఆ రైస్ ఉడికే లోపలగా బయట ముగ్గులన్నీ పోయాయి కదండి, మళ్ళీ ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత ఇంటి లోపలికి వెళ్ళి దేవుడి గది ముందు ఇంటి 4 పక్కల ముగ్గులు పెట్టేసుకున్నానండి. అలా అన్ని ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత కొంచెము మినపప్పు నానబెట్టానండి. ఆ మినపప్పు తొక్కు అయితే తీసి మంచిగా మినపప్పును శుభ్రం చేసుకున్నానండి. మినపప్పు శుభ్రం చేసుకున్న తర్వాత ఏవైతే నేను వండాలి అనుకున్నానో వరలక్ష్మీదేవి పూజ కోసం అవన్నీ కూడా ఒక్కొక్కటిగా రెడీ చేశానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే రైస్ కుక్కర్ మీద మూత వచ్చేలోపు అయితే మినపప్పుని కడుక్కున్నాం కదా, అది రుబ్బుకున్నానండి. రుబ్బుకున్న తర్వాత అది దానిలో కొంచెం రుబ్బు తీసుకొని కొంచెం బెల్లం కలిపి తీపి గారెల కోసం అయితే పక్కన పెట్టానండి. తర్వాత మరి కొంచెం రుబ్బుని తీసుకొని కొంచెం చిల్లి గారెలు చేసుకున్నానండి. ఆ చిల్లి గారెలతోనే కొంచెం పెరుగు పోపెట్టేసుకొని పెరుగు గారెలు అయితే చేసేసానండి. తర్వాత అయితే పెసరపప్పు గారెలు చేసుకున్నానండి. పెసరపప్పు గారెలు చేసుకున్న తర్వాత శనగపప్పు బూరెలు అయితే చేసుకున్నానండి. శనగపప్పు బూరెలు ఏ విధంగా చేశానంటే, శనగపప్పుని అయితే నైటే నానబెట్టేశానండి. నానిన శనగపప్పుని మిక్సీ పట్టేశానండి. మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం బెల్లం కలిపి ఆవిరి కుడుము అయితే పెట్టేశానండి. ఆ ఆవిరి కుడుముని విడగొట్టేసి చిన్న చిన్న ఉండలుగా చుట్టేసి మనం ఆల్రెడీ రుబ్బేసి ఉంచాం కదండి మినపప్పు రుబ్బు, దానిలో కొంచెము బియ్యం పిండి వేసుకొని ఆ మినపప్పుని అడగా పెట్టేశానండి. ఈ విధంగా చేసుకున్నానండి. శనగపప్పు బూరెలు చాలా బాగా వచ్చాయండి. నార్మల్గా అయితే పలచన అయిపోతుందేమో, ఉండలాగా రాదేమో అనే భయం ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగా వస్తాయి. తర్వాత రైస్ మీద మూత అయితే వచ్చేసిందండి. అప్పుడు రైస్ తీసుకొని కొంచెం అయితే పరమాన్నం చేసుకున్నానండి. కొంచెము పులిహోర చేసుకున్నాను, కొంచెం అయితే దద్దోజనం చేసుకున్నానండి. ఈ 3 చేసుకున్న తర్వాత కొంచెం పాయసం చేసుకొని అన్ని ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నానండి. ప్రసాదాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత పూజని అలంకరించుకోవడం కోసం పూజ పీట అయితే బాగా వాష్ చేసుకొని తర్వాత అయితే పసుపు మొత్తం రాసుకున్నానండి. పసుపు రాసుకున్న తర్వాత పద్మ ముగ్గు వేసుకొని కుంకుమ బొట్టలతో అలంకరించుకున్నానండి. కొంచెం ఇంకా గ్యాప్ ఉంది అనిపిస్తే దాని మీద పద్మ ముగ్గు అచ్చు ఉంటే దాంతో ముగ్గు అచ్చు అయితే వేసుకున్నానండి. తర్వాత అయితే మొత్తం పూజకైతే రెడీ చేసుకున్నానండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్నైతే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలండి. మీకు ఎటువంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి. మొత్తం రెడీ చేసినప్పుడు తీయాలి అనుకున్నానండి, కానీ తీయలేకపోయాను. అప్పటికే చాలా టైం అయిపోయింది. దేవునికి అయితే ప్రసాదంగా నేను చేసుకున్న ప్రసాదాలన్నీ పెట్టేసుకున్నానండి. 9 రకాల ప్రసాదాలు చేశాను. తర్వాత పాలు, పళ్ళు, నెక్స్ట్ అయితే కొంచెం వడపప్పు పెట్టుకున్నానండి. తర్వాత అయితే శనగలు, బెల్లం పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే నేను పూజని రెడీ చేసుకున్నానండి. నా ముగ్గురికైతే తాంబూలాలు ఇచ్చుకున్నానండి. నాకైతే చాలా బాగా పూజ జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. చివరిగా అయితే ధూపం అయితే వేసుకున్నానండి. దేవునికి మొత్తం ధూపం వేసిన తర్వాత ఇల్లు మొత్తం ధూపం వేసి బయట కూడా ధూపం అది వేసుకున్నానండి. మా తోటకోళ్ళు అయితే ఫలదానం తీసుకోవడానికి రమ్మన్నారండి. అక్కడికి వెళ్ళాను. ఇంకో మేడం కూడా పిలిచారు, అక్కడికి కూడా వెళ్ళానండి. పక్కన దీపం పెట్టి ప్రసాదాలు పెట్టారు ఏంటి అని అనుకోకండి. మా ఇంటి పెద్దలు పేరెంటల కోసం అయితే నేను అలా పెట్టుకున్నానండి. మన ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా, పూజలు జరిగినా మొట్టమొదటిగా అయితే మన ఇంటి పెద్దలు పేరెంటల్ని మర్చిపోకూడదు కదండి. అందుకనేనండి. నా సారీ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.